ఇది చంపగలిగే శక్తి లేదు అని. చంపుతుంది నెగ్లిజెన్స్ ఉంటే మాత్రమే అని. 181% మందికి ఈ వైరస్ వచ్చినట్టు కానీ సోకినట్టు కానీ సింటమ్స్ ఉన్నట్టు కానీ తెలియకుండానే ఇవాళ మనం ఏ పాజిటివ్ కేసెస్ అని చెప్పి లెక్కలు పెడుతున్నామో, ఈ రాష్ట్రంలో 1,00,000, ఆ రాష్ట్రంలో 4 లక్షలు, ఈ రాష్ట్రంలో 50,000 అని చెప్పి లెక్క పెడుతున్నామో, ఎంతమందికి అయితే ఇవాళ టెస్టులు చేస్తే పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయిందో, ఆ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయినటువంటి కేసులలో 81% మందికి కనీస లక్షణాలు లేవు. వాళ్ళకి తెలియకుండా నయమైపోతున్నారు. వాళ్ళకి తెలిస్తే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్ నయమైపోతున్నారు. అంటే 81%. మిగతా 19%లో 14% మందికి సింప్టమ్స్ ఉంటాయి. అంతకుముందు మనకు మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఎట్లుండదో, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎట్లుండదో, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎట్లుండదో అలాంటి సింప్టమ్స్ అని కూడా కనబడతా ఉన్నాయి. 14% మందికి వెంటిలేటర్ లెక్కలు లేకుండా డాక్టర్ ట్రీట్మెంట్తో ఆక్సిజన్ యొక్క సపోర్ట్తో బతికించుకున్నటువంటి స్కోప్ మనం కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ 5% ఎవరు వాళ్ళు? ఈ 5% ఎవరైతే జ్వరం వచ్చినా కూడా ఏమైతే ఇలా అని చెప్పి తానే ఒక గోలు వేసుకున్నాడు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళినవాడు, ఇది సీజన్ కదా, వర్షాకాలం సీజన్ కదా, గిట్లా వస్తేలే పోతుంది అని చెప్పి లాఫర్గా ఉన్నవాడు, లేదా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, హార్ట్ పేషెంట్లు కావచ్చు, షుగర్ బీపీ హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు, డెలివరీ మహిళలు వాళ్ళు కూడా సెన్సిటివ్ ఉంటారు. చిన్న పిల్లలు వాళ్ళకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ అప్పటికి డెవలప్ కాదు. వారితో పాటుగా పెద్ద మనుషులు 60 ఏళ్ళ పైబడి ఉండొచ్చు, 70 ఏళ్ళ పడి ఉండొచ్చు. ఇలాంటి వర్గాలలో, ఇలాంటి ప్రజలలో ఆ వైరస్ సోకినప్పుడు 24 అవర్స్ కనుక డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగితే, వెంటనే కనుక హాస్పిటల్ రాగలిగితే 99% బతికిచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 99% బతికిచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడైతే లాపర్వా చేసిండో, వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసిందో అక్కడ మాత్రం కష్టమవుతుంది. మీకు వచ్చే కేసెస్ కూడా మీరు చూడండి. ఎవరైనా నాకు శ్వాస ఆడతలేదు అని చెప్పి వచ్చినంటే వాళ్ళు తప్పకుండా నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క. ఫస్ట్ శ్వాస ఆడకుండా ఉండదు. ఫస్ట్ జ్వరం వస్తుంది, నొప్పులు వస్తాయి, వాళ్ళకు మోషన్స్ అవుతుండొచ్చు, రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే ఆ మనిషి ఆ లక్షణాలు కలిగి ఉన్నాడు, వాటిని పట్టించుకొని కనుక ఉండి ఉంటే ఇవాళ మోసాడతలేదనే పరిస్థితి అక్కడ రాడు. కానీ వస్తాను వాళ్ళు మరింత సీరియస్ కొన్న వాళ్ళు, వాళ్ళని కాపాడలేకపోతున్నాం మనం. ఇవాళ మనం చేయాల్సింది మన ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు. ఇవాళ ఇది సీజన్, ఇది వర్షాకాలం సీజన్. ఇప్పటికే మనకు కొన్ని ఈ సీజనల్ వ్యాధులు ఉంటాయి. మనం ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ డెంగ్యూ జ్వరాలతో విలువలాడినాడు చాలామందిని మనం పోగొట్టుకున్నాం. మనం డెంగ్యూ జ్వరాలు వస్తాయి, మలేరియా వస్తుంది, ఫారెస్ట్ ఏరియాలలో రకరకాల సమస్యలు వస్తాయి, మీకు తెలుసు. కాబట్టి దానికి తోడుగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనువైన సమయం కాబట్టి ఈ సమయంలో మరింత అప్రమత్తత అవసరం ఉన్నది. నా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి నా పిఎస్సి స్థాయి వరకు అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు పెట్టాలని చెప్పి భావించినాం మేము. అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు పెట్టాలి మేము. ప్రతి ఆశా వర్కర్ రోజుకు 40 ఇళ్ళ 50 ఇళ్ళ తప్పకుండా వాళ్ళు సర్వే చేసుకొని ఏ ఇంట్లో ఏ లక్షణాలు కలిగి ఉన్నారో, ఏ ఇంట్లో కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో, ఏ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారో, ఏ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, వాళ్లకు ఈ కరోనా మహమ్మారి నుంచి దూరం ఉండడానికి కావాల్సిన సూచనలు సలహాలు చేయాలి. లక్షణం అంటే తక్షణమే పిఎస్సికి తీసుకురావాలి.
ఇవాళ ఎందుకు ఇవాళ పిఎస్సి స్థాయి వరకు కూడా ఎందుకు ర్యాపిడ్ టెస్ట్ తెచ్చడం? గతంలో మీకు తెలుసు, ఇలా శాప్ కలెక్షన్ చేసి హైదరాబాద్ పంపిస్తే 2 days 3 days 4 days వరకు కూడా మీకు రాకపోతుండే. అంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు వేలకు వేలు చేయగలిగిన సత్తా లేకుండే. మనం ఆగమేఘాల మీద ఆర్డర్లు పెట్టుకున్న మిషన్ల కోసం ఆ మిషన్ ఆర్డర్ పెట్టడం రావు. అందుకే ఇవాళ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఐసీఎంఆర్ ఇగో ఈ ర్యాపిడ్ కేస్ పాజిటివ్ కనుక వస్తే 100% అది పాజిటివ్, నెగిటివ్ కనుక వస్తే 100% నెగిటివ్ కాదు. నెగిటివ్ వచ్చిన సందర్భాల్లో ఒకవేళ సింటమ్ కనుక ఉంటే తప్పకుండా మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయండి, లేదా సిటీ స్కాన్ చేస్తే కొంత లంగ్స్ ఇన్ఫెక్ట్ అనేది తెలిసి ఆస్కారం ఉందని చెప్తే ఇవాళ మనం పిఎస్సి స్థాయి వరకు కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్ అని అందుబాటులో ఉంచినాం. ఈ జిల్లాలో కూడా అవి సప్లై చేసి పెట్టినాం. కాబట్టి ఇవాళ మనకు నయం అయ్యేటువంటి స్కోప్ ఉన్నది. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి ఎర్లీ డిటెక్షన్ 100% క్యూరబిలిటీకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా చేసే విజ్ఞప్తి ఏంటంటే 24/7 మన అన్ని వ్యవస్థలు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ కనుక ఉంటే తప్పకుండా దీన్ని మనం మోతాటిని ఆపగలం. దీంట్లో మా మంత్రి గారికి, మా కలెక్టర్ గారు ఇప్పటికే అనేకసార్లు మీరు చర్చ చేసినాం. దీంట్లో సింపుల్ థింగ్ ఏంటంటే మనకు తప్పకుండా ఒక 1000 పేషెంట్లు వస్తే 1000 మంది పేషెంట్లు కనుక పాజిటివ్ వస్తే 200 మందికి బెడ్లు కావాలి, ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్లు కావాలి. 1000 మందికి వస్తాయి. 2000 మందికి వస్తే 400 కావాలి. రేపు 5000 మందికి వస్తే 1000 మందికి కావాలి. ఈ రేషియో ఏందో మీకు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఇది స్ప్రెడ్ అయితేనే ఉంది. అన్నిటికీ చంపగలిగే శక్తి ఉన్నా దీనికి చంపగలిగే శక్తి లేకపోయినా ఇది స్ప్రెడ్ అయ్యే లక్షణం మాత్రం ఎక్కువ ఉన్నది. ఇది బాగా ప్రచారం చేయబడదు కాబట్టి భయం ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం 2 రకాల మనం 100% ఇంతకుముందు చెప్పింది వారు ఐసోలేషన్ సెంటర్లు ప్రభుత్వ పరంగానే ఎక్కువ ఉండాలి. మనం హోమ్ ఐసోలేషన్ పంపిస్తాం. హోమ్ ఐసోలేషన్లో వాళ్ళ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, వాళ్ళకి చిన్న గుడిసెలు ఉంటాయి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఇన్ఫెక్ట్ చేస్తాను, వాడకట్టు ఇన్ఫెక్ట్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే పిఎస్సి స్థాయిలోనే లేకపోతే హాస్పిటల్ స్థాయిలో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్తో మన డాక్టర్ ఇంటరాక్ట్ అయ్యి ఆయన కండిషన్ ఏందో అసెస్ చేసుకొని ఇఫ్ ఈజ్ ఏ సింటమాటిక్ వన్ తప్పకుండా ఆయనకు ఇల్లు ఉందా, చెప్పిన సూచనలు పాటించే సత్తా ఉందా, అవగాహన ఉందా, లేదు మనమే పెట్టుకోవాలన్నా మీరు అసెస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పాజిటివ్ అనగానే వాడకట్టోడు రాణిస్తలేడు, గ్రామస్తులు రాణిస్తలేడు, అనేక రకాల ఇబ్బందులు. కాబట్టి మనం ఏ సింటమాటిక్ అనేటువంటి పేషెంట్ నేను చెప్పినట్టుగా కనుక అన్ని కండిషన్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టండి, లేకపోతే మాత్రం ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, మనకు అనేక దిక్కుల అర్బన్ ఏరియాలో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి, ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ క్లబ్ హౌజులు ఉంటాయి, మన గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు ఉంటాయి, అలా క్లబ్ హౌజులు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, గ్రామాలలో మనకు తప్పకుండా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటున్నా అంటే మనకు గంత లేకలేం మనం ఎన్ని కేసులు వచ్చినా తట్టుకోగలిగే ఎదుర్కోగలిగే సత్తా సంతరించుకున్న రాష్ట్రం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదరలేదు. ఇవాళ అనేక దిక్కుల మన రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, అనేక దిక్కుల మన రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి మనకు ఎక్కడ కుదరలేదు. కాబట్టి మా మంత్రి గారు ఇక్కడ ఉన్న పాలక వర్గం తప్పకుండా ఈ మన డాక్టర్ ఈయనకు ఇంటికి పంపవచ్చు, ఈయనకి ఇంట్లో సౌకర్యం లేదని చెప్పి నిర్ధారిస్తే ఓకే, లేకపోతే తప్పకుండా హోమ్ ఐసోలేషన్ పెట్టాలి. ఈ హోమ్ ఐసోలేషన్ పెట్టిన వాళ్ళకి తప్పకుండా 24/7 ఒక డాక్టర్ మాత్రం చూస్తూ ఉండాలి. పల్స్ ఆక్సిమీటర్లు పెట్టుకొని ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటా ఏమైనా సింటమ్స్ డెవలప్ అవుతున్నాయా వెంటనే మళ్ళీ మనం హాస్పిటల్ పికప్ చేసుకోవాల్సి అక్కడ ఉంటుంది. కొన్నిసార్లు వస్తాయి, 99% రాకపోవచ్చు హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి, కానీ వచ్చిన కేసులు మాత్రం తక్షణమే షిఫ్ట్ చేసుకోవాలి సార్, అది ఉండాలి.
నెంబర్ 2. మూడవ అంశం ఏంటంటే ఈ మోడరేట్ సిమ్టమ్స్ ఏవైతున్నాయో, సీరియస్ సిమ్టమ్స్ ఏవైతున్నాయో, దీంట్లో మోడరేట్ సిమ్టమ్స్ అందరికీ నాకు తెలిసి ఆక్సిజన్ పెట్టాల్సిందే. ఐసీయూ ఉన్న వాళ్ళకు ఈ సివియర్ సిమ్టమ్స్ ఐసీయూ ఆర్ వెంటిలేటర్ మీద పెట్టాల్సిందే. కాబట్టి మనం ఇక్కడ మీరు చెప్తున్న ఆక్సిజన్ అయితే ఉందో అవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసినాం. అక్కడికన్నా చిన్న చిన్న గ్యాపులు ఉంటే కూడా ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తాం. అంతకుముందు డయా తక్కువ ఉంది, మన సపోజ్ 25 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది, 30 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఇలా 100 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి, 150 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి. పెట్టినప్పుడు ఫస్ట్ బెడ్కి ఎంత ప్రెషర్తో ఆక్సిజన్ వస్తుందో లాస్ట్ బెడ్ కూడా అంతనే ప్రెషర్తో రావాల్సిన అక్కడ ఉంటుంది. అది ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి మొట్టమొదటి మంది ఆక్సిజన్ సివియర్ ఉన్న పేషెంట్కు ఆక్సిజన్. చాలామంది ఏమనుకుంటుంటే అయ్యో నాకు మోసాడతలేదు. ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా, సిపాప్ లాంటిది పెట్టినప్పటికి కూడా, వెంటిలేటర్ పెట్టినప్పటికి కూడా చాలామంది పేషెంట్స్ ఏమంటున్నారు మనకంటే ఆ సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకొని అమ్మా నాకు మోసాడతలేదు, నానా నాకు మోసాడతలేదు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ సంవత్సరాల తరబడి బతాడు, క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి బతికే పేషెంట్ ఉంటాడు, నెల బతికే పేషెంట్ ఉంటాడు. నీకు డయాలసిస్ పేషెంట్ వెంటనే చచ్చిపోడు. కానీ ఒక్కసారి మనిషి ఒక నిమిషం శ్వాస ఆడితే బతకడు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది మొసకు సంబంధించిన రోగమని, ఇది ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా లంగ్స్ ఆ ఆక్సిజన్ని స్వీకరించే సత్తా కోల్పోతే, ఆ ఆక్సిజన్ని బ్లడ్లకు పంపించేటువంటి సత్తా కోల్పోతే, నువ్వు ఐఫ్లో నజల్ తోటి పంపించినా, నువ్వు వెంటిలేటర్ పెట్టినా నీ ఆక్సిజన్ పోదు. ఆక్సిజన్ పంప్ అవుతుంది కానీ ఆక్సిజన్ బాడీకి అందదు. అందుకని కొంతమంది పేషెంట్స్ నిమిషాల మీద మాట్లాడుకోవడం, అయ్యో ఇప్పుడే మంచుకున్నాడు కదా, కానీ వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతున్నాయని. ఆ తగ్గిపోవడానికి గంటలు పట్టదనే విషయం తెలియదు. ఆ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తగ్గిపోవడానికి గంటలు పట్టవు, నిమిషాలనే సాచురేషన్ పడిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే మనము ఇంటెన్సివ్ కేర్లో ఉండేటువంటి మా అనస్థీషియా డాక్టర్లు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ హాస్పిటల్స్లో మా జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉంటారు, మా పల్మనాలజిస్ట్ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అనస్థీషియా డాక్టర్ ఆక్సిజన్ ప్రెషర్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ప్రతి నిత్యం చూడాల్సి అక్కడ ఉంటుంది. కాబట్టి 24/7 అక్కడ మనకు పేషెంట్ దగ్గర మనకు ఆ భరోసా ఇచ్చుకుంటూ చూసుకుని అక్కడ ఉండదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మేము కూడా చాలాసార్లు మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఒకసారి మీరు రావాలి సార్ అని పోయేద్దాం బాగా పోయినాం. మేము గంట భయపడి అక్కడ లేకుండా పోయింది. మనం చైనాలో చూసినప్పుడు, ఇటలీలో చూసినప్పుడు, అమెరికాలో చూసినప్పుడు ఎంత భయపడ్డామో ఇవాళ భయం లేదు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వస్తుందా పోద్దన్న పరిస్థితి వచ్చింది. కానీ అప్రమత్తంగా ఉండాల్సి అక్కడ ఉండదు, ఆ ప్రిపేర్నెస్ ఉండాల్సి అక్కడ ఉండదు. ఆ ఐసీయూలు వాటి మాత్రం మనం తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలి. మూడవది, ఎవరు చెప్పినా కూడా ఒక మాట అంటున్నారు, ఇలా మీకు తెలుసో తెలియదో 100 మంది డాక్టర్లని రిక్రూట్ చేసుకున్నాం. ఇలా సీనియర్ ఏజెంట్ అందరినీ కూడా 1200 మంది రిక్రూట్ చేసుకున్నాం. ఒక 2000 మంది అంతకుముందు రిక్రూట్ చేసుకుని ఉన్నాం. మన పిహెచ్సీలో లేదంటే మళ్ళీ 220 మంది 230 మంది రిక్రూట్ చేసుకున్నాం. ఎక్కడ నాకు తెలిసి డాక్టర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది. ఖమ్మానికి కనుక ఏమైనా అవసరం పడితే తప్పకుండా పంపిస్తాం మేము. రేపు కొత్తగూడెంకి ఏమైనా కావాలంటే పంపిస్తాం మేము. భద్రాచలంలో కూడా కావాలంటే పంపిస్తాం మేము. ఇవాళ మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఇది ఎంత సింపుల్ ట్రీట్మెంట్ అంటే, ఎంత చీపెస్ట్ ట్రీట్మెంట్ అంటే 1000 రూపాయలతో నయం అవుతుంది. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. entertainment.